సౌండ్ చెక్. హీరో శ్రీ విష్ణు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. హాయ్ అండి. అండ్ టామ్ షైన్ చాకో గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. వెల్కమ్ టామ్ జీ. అండ్ కోనా వెంకట్ గారు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే విజయ్ బుల్గానిన్ గారికి, భాస్కర్ భట్ల గారికి, బీవీఎస్ రవి గారికి, రఘుబాబు గారికి అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ప్రొడ్యూసర్ వెంకటకృష్ణ గారికి వెల్కమ్ అండి. అండ్ చోటాకే ప్రసాద్ గారు వెల్కమ్. స్టేజ్ మీద ఎక్కదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు వెల్కమ్ చెప్తున్నాను. ఓకే, మిగతా వారందరూ కూర్చుంటే మనం మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయొచ్చు. స్వాతి ఓకే? సో అందరికీ నమస్కారం. మీడియా వారందరికీ కామ్రేడ్ కళ్యాణ్ సాంగ్ లాంచ్కి చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాం. మీ అందరు రెడీయా కదా? ఇంకా కొన్ని స్టాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ సెట్ కదా? ఓకే. సో ఎస్, అయితే ఫస్ట్ ఎప్పుడైతే ఈ టైటిల్ మనందరినీ పలకరించిందో, కామ్రేడ్ కళ్యాణ్ అని కనిపించిందో, వెంటనే ఒక కామ్రేడ్ పాత్రలో శ్రీ విష్ణు గారు చేస్తున్నారో అని అర్థమైందో, అప్పటి నుంచి చాలామంది ఎవరైతే వాళ్ళ ఇష్టంగా బ్రెయిన్లో నుంచి ఒక స్టోరీ రాసేసి చాలా సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటా ఈసారి చాలా సీరియస్ పాత్ర చేస్తున్నారు శ్రీ విష్ణు గారు అని రకరకాలుగా రాసేశారు. కానీ ఇప్పుడు రాగానే కోన వెంకట గారు, జానకి రామ్ గారు, అలాగే వెంకటకృష్ణ గారు కూర్చోపెట్టి చెప్పింది ఏంటంటే, శ్రీ విష్ణు గారు అంటే నువ్వేం కోరుకుంటావు అన్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని నవ్వడానికి కోరుకుంటాను నేను, కావాలంటే పక్క సీట్ మీద పడి కూడా నవ్వడానికి కోరుకుంటాను నేను అన్నాను. అదే అంతకు మించి ఉంటుంది అని చెప్పారనమాట. సో ఎస్, కామ్రేడ్ కళ్యాణ్ అనగానే సౌండ్ కొంచెం సీరియస్గా అనిపించినా కానీ ఆయన నుంచి వచ్చే సౌండ్ మాత్రం మిమ్మల్ని మామూలుగా నవ్వించదు, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. సౌండ్ అంటే గుర్తొచ్చింది, ఇవాళ సౌండ్కి సంబంధించిందే మాట్లాడుకుంటున్నాం. సో ఇంకాసేపట్లో ఒరియా పిల్ల సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. విజయ్ బుల్గానిన్ గారు, సో మీ పాటలకి బయట బేబీస్ అందరు చాలా హ్యాపీ, పాడి అంటే బేబీస్ బాయ్స్ అందరూ హ్యాపీ అనమాట. ఆయన మంచి సంగీతాన్ని అందించి సినిమా సక్సెస్లో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నారు. మంచి సినిమాలతో మంచి సక్సెస్లతో ముందుకెళ్తూ ఉన్నారు. అయితే జానకి రామ్ గారు మాత్రం ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి డైరెక్టర్గా అడుగు పెడుతున్నారు. సో తిరుమల కిషోర్ గారి దగ్గర ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ అలాగే కోనా వెంకట్ గారి దగ్గర ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆయన కథ నచ్చో ఏమో తెలియదు కానీ ఐటీ ఫీల్డ్ నుంచి సో లేదు నేను సినిమా చేస్తాను, సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకటకృష్ణ గారు అనమాట. సో స్కందవాహన మోషన్ పిక్చర్స్ ద్వారా. అండ్ నాకు తెలిసి ఈ పేరు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను, దీని తర్వాత మళ్ళీ చెప్పాలని, ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎస్, వెంకటకృష్ణ గారికి అలాగే సీత గారికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. ఎందుకంటే ఒక మంచి హీరోతో పాన్ ఇండియా లెవెల్లో ఉన్న, అంటే ప్రతి లాంగ్వేజ్ నుంచి కొంతమంది యాక్టర్స్ని తీసుకొని రావడం జరిగిందండి. ఇందాకే కోన వెంకట్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. శ్రీ విష్ణు గారి కెరియర్లో ఇట్స్ అ బిగ్గెస్ట్, అంటే చాలా ఖర్చు పెట్టి అండ్ ఒక బిగ్ బడ్జెట్ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. దాని పేరే కామ్రేడ్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ టామ్ షైన్ చాకో గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలామంది యాక్టర్స్, రఘుబాబు గారు, బ్రహ్మాజీ గారు, అండ్ రాధికా శరత్ కుమార్ గారు, కింగ్స్లే గారు, ఇలా చాలామంది యాక్టర్స్ ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. అఫ్ కోర్స్ మరి అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయి ఉండాలి, శ్రీ విష్ణు గారు హీరోగా ఉన్నప్పుడు హీరోయిన్ ఉండాలి. సో మహిమ, సో చాలా మంచి సినిమాల్లో ఇప్పటివరకు ఇందాకే లిస్ట్ చూసాం మేము, బోలెడంతా వచ్చింది. సో మంచి సినిమాల్లో తను నటించడం జరిగింది. ఆర్డిఎక్స్లో మనందరికీ తెలుసు, బట్ ఇంకా చాలా సినిమాల్లో తను నటించారు. సో ఈ చిత్రం ద్వారా మనం చూడబోతున్నాం వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంది అని. కెమిస్ట్రీ బాగుంటుంది, అలానే శ్రీ విష్ణు గారు ఉంటే మ్యాథ్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనందరికీ తెలిసేది ఒక సినిమా వస్తుందని దేంతో, టైటిల్తోనే కదా. అలా టైటిల్ గ్లిమ్స్ మన ముందుకు వచ్చింది. ఆ గ్లిమ్స్ ఇప్పుడు కూడా మన ముందుకు వస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ గ్లిమ్స్ మనం ఇప్పుడు ప్లే చేసేద్దాము. ప్లే ద గ్లిమ్స్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రియాద రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ఒక కీలక నక్సలైట్ కోసం పోలీసు దళాలు, గ్రేహౌండ్స్ బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అతన్ని పట్టించిన వారికి ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది.
కోనా వెంకట్ గారు ప్రెజెన్స్ స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఇన్ అసోసియేషన్ విత్ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ పేరు ఒరియా పిల్ల అన్నారు. ఐ నో అంటే వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి చాలామంది యాక్టర్స్ ఇందులో చేశారని నాకు తెలుసు. బట్ తెలుగులో కదా రిలీజ్ అవుతుంది, ఎందుకు ఒరియా అని రాశారు? భాస్కర్ భట్ల గారు, మీకు ఒరియాకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ లేదా? అయితే ఓకే, మరి ఎందుకు రాసుంటారు? తెలుగు పాటకి ఒరియా అని ముందు పదం ఎందుకు వస్తుంది? దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉందంట. ఇలా మీ మనసులో ఆ ప్రశ్న ఉంది కాబట్టి దానికి సమాధానంగా ఒక వీడియో వస్తుందన్నమాట. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. మేడం కొంచెం కొంచెం కన్నా మేడం టేబుల్ కన్నా మేడం అయిపోయింది. కన్నా ఎంతవరకు వచ్చావు ఆ ప్రయత్నాలు? ట్రై చేస్తున్నారా? ఇలా అయితే వెళ్ళరా మరి? అంతా దేవుడు మహిమరా. కన్నా A few moments later. ఎందుకు కొట్టుకుంటారు ఇట్లా? హీరోయిన్ మేడం. మరి పిచ్చోలారా, కన్నా అంటే ఒడియాలో ఏంటి అని అర్థం. మేడం కొంచెం కొంచెం కన్నా మేడం టేబుల్ కన్నా మేడం అయిపోయింది. కన్నా ఎంతవరకు వచ్చావు ఆ ప్రయత్నాలు? ట్రై చేస్తున్నారా? ఇలా అయితే వెళ్ళరా మరి? అంతా దేవుడు మహిమరా. కన్నా A few moments later. ఎందుకు కొట్టుకుంటారు ఇట్లా? హీరోయిన్ కన్నా నన్ను అన్నది మేడం. మరి పిచ్చోలారా, కన్నా అంటే ఒడియాలో ఏంటి అని అర్థం. శ్రీ విష్ణు గారు, మీకు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు నన్ను కన్నా అని అడగచ్చు. ఏమని అడగాలి? కన్నా. మీరు ఇప్పుడు ఏ హార్ట్ షేప్ ఇవన్నీ బాగానే ఉంది, యాంకర్లకు మాత్రం అంత లగ్జరీ లేదా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. జనరల్లీ మనం ఎప్పుడు సాంగ్ లాంచ్లో గెస్ట్తోనో లేకపోతే ఫ్యాన్స్తోనో చేస్తుంటాం, కానీ కొంచెం ఫర్ చేంజ్ అంటూ ఇప్పుడు రాసిన వాళ్ళు పాడతారు, మ్యూజిక్ చేసిన వాళ్ళు పాడతారు, పాడిన తర్వాత అక్కడ పాట వస్తుంది. ఏమంటారు విజయ్ గారు? విజయాలను అందుకోవడం మాత్రమేనా? అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి మీరు. అప్పుడే గొంతు సరి చేసుకుంటున్న భాస్కర్ భట్ల గారు, అది కాదు. ఓకే ఓకే, కోన వెంకట గారు మీరు ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? శ్రీ విష్ణు గారు మీరు ఏమన్నా పాడి ఇక్కడే ఉండమంటారు? ఓకే కూల్, చలో. విజయబుల్ గానేన్ గారు. సిద్ధ శ్రీరామ్ గారు పాడారండి ఆ పాట, నేను పాడి నాశనం చేయలేను. సిద్ శ్రీరామ్ గారు ఎంత ఫైనెస్ట్ సింగరో ఇప్పుడు అర్థమైపోతుంది. ఇంకా ఒక ముక్క మీరు మాట్లాడి ఒరియా పిల్ల మొదటి మాట. ఒరియా పిల్ల ఇలా ఉంటుంది పాట. ఏదో ఒకసారి మీరు అదే ట్యూన్లో ట్రై చేయండి. కన్నా బ్యాక్గ్రౌండ్ ఓకే వద్దండి, ఇక ఆ మాట అన్నారు. రఘుబాబు గారు, మీరు అసలే నాకు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా దాంట్లో ఏదో ఒక 4,000 అంటారు కదా, ఆ వాయిస్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకసారి. ఒరియా పిల్ల కన్నా. శ్రీ విష్ణు గారు, ఫైనల్గా మీరు ఒక్కసారి ఒరియా పిల్ల అంటే. ఒరియా పిల్ల ఇది చాలు, మేము వేసేద్దాం అనుకుంటున్నాం. లాంచ్ ద సాంగ్ ఒరియా పిల్ల.
ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదల్నే ఓరి ఆ పిల్ల వలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓరి ఆ పిల్ల 24 గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చెయ్యాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా 360 రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరెరే అరెరే ఓ వరి కదిలే నడుముందే పిల్ల అరెరే అరెరే ఓ వరి ఆ పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల ఎప్పుడో 100కి 1,00,000కి నీలా ఒకరు పుడతారు వాళ్ళనే దేవతలు అంటుంటారు బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్ని పొడిగించేసావే నా 100 ఏళ్ల కాలాన్ని నడిపించేసావే నీ వెనకాలే పాదాన్ని పొడిగించేసావే ఎదపై నవ్వునే అరెరే అరెరే ఓ వరి ఆ పిల్ల గడిపే గడిపే పిల్ల అరెరే అరెరే సాబు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదల్నే ఓరి పిల్ల వలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓరి పిల్ల 24 గంటలు నిన్నే చూస్తూ ఉండే ఏం చెయ్యాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా 360 రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరెరే అరెరే ఓ వరి ఆ పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరెరే అరెరే ఓ వరి ఆ పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల సనిదా మగమా ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదల్నే ఓరి ఆ పిల్ల వలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓరి ఆ పిల్ల 24 గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చెయ్యాలో నువ్వే కొంచెం చెప్పవే
చెప్పవే ప్రియురాలా 360 రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరెరే అరెరే ఓ వరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరెరే అరెరే ఓ వరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల ఎప్పుడో 100కి 1,00,000కి నీలా ఒకరు పుడతారు వాళ్ళనే దేవతలు అంటుంటారు ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు అందుకే దేవుడు నిన్ను చూపించాడు బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే అరెరే అరెరే ఓ వరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరెరే అరెరే ఓ వరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదల్నంటే బదల్నే ఓ వరియా పిల్ల వలేస్తూ నీ కురుల్నే ఎడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ వరియా పిల్ల 24 గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చెయ్యాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా 360 రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరెరే అరెరే ఓ వరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరెరే అరెరే ఓ వరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల సనిజా మగమా సిద్ శ్రీరామ్ గారికి ఒక దండం అండి బాబు, ఏంటి ఆ గమ్మకాలు, ఏంటి ఆ పాడడం, అందుకేనేమో అంతమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ఆయన. అండ్ భాస్కర్ భట్ల గారు అద్భుతంగా రాయడం జరిగింది. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, నిన్ను వదలనంటే వదలను అని. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు విన్న తర్వాత ఈ పాట కూడా మనల్ని వదలనంటే వదలదు, హమ్ చేస్తూనే ఉండాలన్నమాట, అంత బాగా రాశారు. అండ్ అఫ్ కోర్స్ విజయ్ గారు మెలోడీస్ కింగ్ అని చెప్పేయాలి మిమ్మల్ని. మ్యూజిక్లో చాలా అద్భుతంగా సౌండ్ చేసింది ఆయన, ఏ రాగం ఇచ్చినా కూడా. ఇంకా డాన్స్లో, ఎక్స్ప్రెషన్స్లో. సో యా, శ్రీ విష్ణు గారి గురించి నాకు తెలిసినంతవరకు నా జీవితంలో నేను సగం పార్ట్ శ్రీ విష్ణు గారి గురించే మాట్లాడుతూ ఉన్నాను. బికాజ్ ఆయన బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలతో వస్తూ ఉంటారు, బట్ చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆడియన్స్. మీరు ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, ఏ జోనర్లో వచ్చినా, బట్ నవ్విస్తే ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ నవ్వుల్ని కామ్రేడ్ కళ్యాణ్ ద్వారా కూడా పంచుతున్నారు కాబట్టి. అండ్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పేస్తూ, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం, వాళ్ళ మాటలు విందాం. ముందుగా ఫోన్లో ఎవరితోనో
నేను ప్రస్తుతానికి బిజీగా ఉన్నాను. నన్ను యాంకర్ నా వైపే చూస్తుంది, ఫోన్ పెట్టాయని చెప్తున్న బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన రైటర్గా, ప్రొడ్యూసర్గా తెలిసిందే మనకి, యాక్టర్గా సూపర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ ఆయన చాలా పెక్యులర్ వాయిస్ ఉంటుంది, అలానే ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకని ఆయన ఏ పాత్ర చేసినా చాలా డిఫరెంట్ వేలో ఆయన టచ్ చేయడం జరుగుతుందన్నమాట. అదే రఘుబాబు గారు, అది ఏ పాత్ర అయినా అద్భుతంగా ఉంటుంది. సో రఘుబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీకు తోడుగా ఇంకెవరన్నా పిలవమంటారా అండి? చాలా ఓకే. అండ్ శ్రీకాంత్ అయ్యంగారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎవరండి అని. బైక్ రేసింగ్ ఏదో జరిగి వచ్చిందేమో అని అనిపించిందండి నాకైతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ మనం బీవీఎస్ రవి గారితో మొదలు పెడదాం. ఆ తమిళ హీరో అజిత్ గారి లాగా బైక్ మీద వచ్చాడు ఆయన కదా. అందరికీ నమస్కారం. పాట వింటే చాలా రోజుల తర్వాత మంచి తెలుగు పాట విన్నట్టుంది. అన్ని తెలుగు మాటలు, తెలుగు ఎక్స్ప్రెషన్స్ చాలా. చంపేస్తావే మనుషు ప్రజల్ని అని పదం కానీ, మతిపోగొట్టం కానీ ఎంత చక్కగా ఉందంటే పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య, చాలా మంచి పాట రాసావు. చాలా కాలం పాటు పాట చూడండి మీరు, లూప్లో డ్రైవ్లో వెళ్తుంటే వినడం అనిపిస్తుంది ఈ పాట. సరదాగా సాయంత్రం పూట చిన్న సెటప్ పెట్టుకుంటే అనిపిస్తుంది పాట, బైక్ మీద ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే అనిపిస్తుంది పాట. అలాంటి పాట చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది విజయబుల్గా నేను గురించి నాకు ఎప్పుడూ చాలా ఇష్టం ఏంటంటే ఆయన తన రూట్స్లో ఉంటాడు. ఆ పాట కూడా అందులో రూట్స్లోంచి వచ్చింది. ఆయన మొన్న లాస్ట్ టైము బ్యాండ్ మ్యాన్ అని అనుకుంటాను, అడిగితే ఎక్కడి నుంచి వచ్చారండి, మీ ఇల్లు ఎక్కడండి? కాకినాడ అన్నాడు. సరే కాకినాడ ఊరండి, ఇల్లు ఎక్కడ అని అడిగా. ఇల్లు కూడా కాకినాడే అన్నాడు. కాదండి హైదరాబాద్లో ఎక్కడ అన్నా? లేదు కాకినాడలోనే ఉంటానండి అన్నాడు. కాకినాడ నుంచి మ్యూజిక్ ఏంటి, మొత్తం ఫంక్షన్లకే పొద్దున గౌతమికి, రాత్రి గౌతమికి, పొద్దున వస్తానని మళ్ళీ సాయంత్రం గౌతమికి వెళ్ళిపోతాను నేను. అంటే ఆ రూట్స్లో ఇదివరకు మన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ రూట్స్లో ఉండడానికి కారణం వాళ్ళ పల్లె వాసన, మట్టి వాసన కోసం అలా ఉంటారు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టరు భాస్కర్ భట్లు. సరే ఇద్దరు రాజమండ్రి వాస్తవ్యులు, ఆయన కూడా ఇద్దరు కలిసి చాలా చక్కటి మ్యూజిక్ చేసి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటి చేసినందుకు చాలా థ్యాంక్స్ ఒరియా పిల్లకి. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు, నేను కోనా గారికి తెలుసు, మీరు ఆయనకి చెప్పబోయేది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మా ఆఫీస్కి ఒక ఓటీటీ ఎక్విజిషన్ హెడ్ వచ్చాడు. చాలా ఒక 4-5 చాలా పెద్ద బాంబే నుంచి. ఈజ్ వెరీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. అప్పుడు మాట్లాడుకుంటుంటే, ఏమండి నెక్స్ట్ 4 ఇయర్స్లో ఎవరండి బాగా లీడ్ చేసే హీరోలు అని అడిగితే డోంట్ బి సర్ప్రైజ్డ్ అన్నాడు. ఎవరో చెప్తారు కదా అని కొద్దిగా ఆతృతగా వింటే శ్రీ విష్ణు అన్నాడు అతను. 4 ఇయర్స్ బ్యాక్ చెప్పాడండి. ఇట్స్ నాట్ నౌ, 4 ఇయర్స్ బ్యాక్. అదేంటండి అని అడిగితే, అతని సినిమాలు చూస్తారని జనం, పీపుల్ విల్ వాచ్ హిమ్ బికాజ్ పీపుల్ లైక్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. హీ హ్యాస్ దట్ ఫేస్, హీ హ్యాస్ దట్ కమాండ్ ఆన్ ఫిల్మ్స్ అన్నాడు. అంటే అసలు ఎవడో బాంబేలో వాడికి, ఇది ఒరియా పిల్లలాగా వాడు ఏ గుజరాతీయో రాజస్థానో అయి ఉంటాడు, కానీ వాడు అంత రీసెర్చ్ చేసి వాడు అని ఎందుకు అంటున్నాడంటే వాడికి వినడు కాబట్టి ఇది రీసెర్చ్ చేసి మీ గురించి చెప్పాడంటే అది మీరు అచీవ్ చేసుకున్న మీరు స్వయం కృషి అది. అండ్ కీప్ ఇట్ అప్ అండి. అలాగే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. మా డైరెక్టరు అప్పుడే నాకు కనిపించింది కోనా గారి దగ్గర, సార్ మంచి డైరెక్టర్ సార్, ఫస్ట్ షాట్ చాలా షార్ట్ నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఫైనల్లీ నాకు కోనా వెంకట్ గారు అంటే మా ఫ్యామిలీ. నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని, ఆయన నా ఫ్యామిలీ కాదు, నేను ఆయన ఫ్యామిలీ మెంబర్ని. మా ఇంట్లో ఏం చేసినా ఆయనకు తెలియకుండా ఉండదు. ఎవ్రీడే పొద్దున ఆయన తిట్లు, ఆయన ప్రశంసలు, ఆయన సలహాలతో నా జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సినిమా కూడా బ్యాండ్ మేడం లాగా ఆయన చాలా పెద్ద హిట్ అవ్వాలని. అంతకంటే ఎక్కువగా నా కృష్ణ గారు, నా నైబర్ కృష్ణ గారు ప్రొడ్యూసరు, ఆయన 401 and 204 మా వైఫ్, ఆయన వైఫ్ ఫ్రెండ్స్ కూడా. ఆయన ఒకరోజు కోనా వెంకట గారితో సినిమా చేస్తానండి అని చెప్పాడు ఆయన. కంగ్రాచులేషన్స్ సార్, ఇది ఆల్ ది బెస్ట్ కూడా కాదు, గ్యారంటీగా మీరు మంచి సినిమా చేస్తారు, మంచి డబ్బులు. ప్లస్ నాకు ఇష్టమైన హీరో శ్రీ విష్ణుతో సినిమా చేయడం అంటే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా అన్నగారు రఘుబాబు గారు, అలాగే శ్రీకాంత్ అయ్యం గారు, ఇప్పుడు అజిత్ లాగా వచ్చాడు ఆయన బైక్ మీద. వాళ్ళిద్దరిని పెట్టుకోవడం ఊరికే ప్యాడింగ్ అలా కాదు, ఆర్టిస్టులు కాదు వీళ్ళు. నిజంగా క్యారెక్టర్ కలంతో రాస్తేనే వచ్చే ఆర్టిస్టులు వీళ్ళు. రఘుబాబు గారు ఉండాలి ఈ క్యారెక్టర్కి, శ్రీకాంత్ అయ్యం గారు ఉండాలి ఈ క్యారెక్టర్కి అన్నప్పుడే వాళ్ళని కాస్ట్ చేయగలం. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో అంటే చాలా గొప్ప కథ అయి ఉంటుంది. ఇది చాలా మంచి కథ ఉంటుంది. రాధిక్ గారు వచ్చారంటే చాలా మంచి కథ ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి.
ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం, కామ్రేడ్ కళ్యాణ్. వీఆర్ ఆల్ కామ్రేడ్స్ ఆఫ్ కామ్రేడ్ కళ్యాణ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బివిఎస్ రవి గారు. రఘుబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి నేను మా శ్రీ విష్ణు తమ్ముడిని డైనమిక్ హీరో అని పిలుద్దాం అనుకుంటున్నా. నిజంగా ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. మంచి డెడికేషన్తో నేను నుంచి 2 సినిమాలు చేశాను ఇంతకుముందు. ఏదో ఊరికే సరదాగా వచ్చి చేస్తున్నామని కాకుండా క్యారెక్టర్ మీద డెడికేషను, సబ్జెక్ట్ మీద గ్రిప్పు, అలాగే ఏం జరుగుతుంది సెట్లో అని అన్నిటి మీద ఒక చిన్న అవగాహన, ఇవన్నీ ఆకలింపు చేసుకున్న వ్యక్తే నేను గమనించిన మన హీరో శ్రీ విష్ణు గారు. చాలా సినిమాలు హిట్ అయినాయి. అదే వరుసలో మా తమ్ముడికి శ్రీ విష్ణు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇది కేఎఫ్సి, కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో వస్తున్న సినిమా. ఒక బ్రాండెడ్ సినిమాకు ఒక బ్రాండు. కేఎఫ్సి అనేవాళ్ళు సినిమాకు ఒక బ్రాండు. కోనా ఫిల్మ్స్ అంటే రైటర్గా కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్గా కానివ్వండి, కోఆర్డినేటర్గా కానివ్వండి, అన్నింటిలో దిట్ట మా కోనా గారు. సో అలాంటి ఒక బ్యానర్ నుంచి, అలాంటి ఒక కోఆర్డినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ సినిమా. కాబట్టి డెఫినెట్గా టైటిల్ కూడా ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్గా కామ్రేడ్ కళ్యాణ్ అని చాలా నచ్చింది అందరికీ, క్యాచీగా ఉంది. అలాగే ప్రొడ్యూస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు, యంగ్స్టర్. ఇలాగే మీరు ఈ సినిమా హిట్ అయిన తర్వాత అలా వరుసగా మళ్ళీ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లాగానే వరుస పెట్టి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన భాస్కర్ భట్ల గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, ఆయన కాకినాడ నుంచి కంపోజ్ చేస్తున్నారు చెప్పారు, సరదాగలండి. బట్ చాలా బాగుందండి సాంగు. అలాగే సిద్దిక్ పాడిన శ్రీరామ్ గారిని పాడిన సాంగు 2 సార్లు చూసినా కూడా బోర్ కొట్టలేదు, విన్నా ఇంకా అసలు బోర్ కొట్టదు. ఇక భాస్కర్ భట్ల గారు ఏముంది, ఆయన సింగిల్ కార్డు లిరిసిస్ట్, ఆయన చాలా సంతోషం. అలాగే మనకి వచ్చిన శ్రీకాంత్ అయ్య గారు చూసారు ఎలా ఉన్నాడు, ఇవాళ వెరైటీగా బైక్ మీద వచ్చేసాడు. సరే, శ్రీకాంత్ అయ్య గారి గురించి చెప్పేది ఉంది. చాలా క్యారెక్టర్స్ చేశాడు, మంచి ఆర్టిస్టు. కూడా కథనాయకుడు కాదు, మన బ్రహ్మాజీ, మిగతా మంచి ఆర్టిస్టులు ప్యాడింగ్ తోటి ఈ సినిమా, వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి స్ట్రాంగ్గా ఈ సినిమా మంచి సబ్జెక్ట్ తోటి మా అన్న కోన గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అతని ఎగ్జిక్యూషన్లో. సో డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో ఆడబోతుందని నా నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళు కూడా దీన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు మై హీరో శ్రీ విష్ణు గారు ఫర్ టు గోయింగ్ టు బి అచీవ్ ఏ వెరీ గుడ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. సార్, ఇది ట్రాఫిక్ వల్ల వచ్చిన ఒక ఇంటర్వ్యూలో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు, విచిత్ర తిక్క పురుషుడు అని. సో తెలియదే ఉందండి, మంది అంతా ఇదే. చేసిన అందరికీ నమస్కారం అండి. చిన్న రిక్వెస్ట్, ఈ సభాముఖంగా అందరితో కోరుతున్నాను, శ్రీకాంత్ భారత్ అని పిలవండి. కుల ప్రస్తావన వద్దు, తీసేద్దాం. శ్రీకాంత్ భారత్ అని పిలవండి. చాలా గ్రేట్ఫుల్. 47వ ఏట, పని దొరకట్లేదు, ఎంత శాట, నెక్స్ట్ ఇదేనా పరిస్థితి అన్నప్పుడు వివేక్ కాత్రే అని ఒక దర్శకుడు పిలిచి ఒక సినిమాలో అవకాశం ఇచ్చాడండి. ఆ సినిమాలో శ్రీ విష్ణు అని చెప్పి ఒక అబ్బాయిని కలిశాను. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. ఈ సినిమాతో మనది 10 సినిమాలు పూర్తయినాయి మన కాంబినేషన్. బంగారు కొండ, చాలా మంచి వ్యక్తి, ఇవన్నీ అంటారు కానీ మామూలు ముదురు కాదండి మనిషి. సీనెటిక్ కథ ఏంటి, ఎట్లా ఇది ఎలా ఎంటర్టైన్మెంట్, 1/2, 2/3 మొత్తం లెక్క చేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి, అమ్మో వివత్సైన ముదురు. లవ్ యూ యాజ్ ఆల్వేస్ డార్లింగ్, సూపర్ హిట్ అవ్వాలి. చోటాగే గారు ఉన్నారు, ఆయన మంది 10 దాటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక్కడ చాలా అమాయకంగా నీట్గా నున్న కూర్చున్న మా డైరెక్టర్ గారు, ఆయన మంచి సినిమా తీసాడు, మంచి సబ్జెక్ట్ రాశాడు. ఇవన్నీ కాదండి, ఆయన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ గొప్పతనం ఉంది. ఒక వెరీ టఫ్ బాస్ని హ్యాండిల్ చేసుకుంటే సినిమా తీశాడు. కోనా గారిని తట్టుకొని ఇంత కంఫర్టబుల్గా సినిమా తీసాడంటే యు ఆర్ నాట్ నార్మల్ బ్రదర్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఆ లొకేషన్కి రావడం, అది ఎంత బాగుంది, ఫుడ్ బాగుంది, వీళ్ళందరూ బాగున్నారని చూసుకోవడం, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒక సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వ్యక్తి.
కోనా గారు ఎప్పటి నుంచో పరిచయం. ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది, ఇక ఫోన్ చేసే అవకాశం వస్తుంది. 50 ఏట అవకాశం ఇచ్చిన మహానుభావ. ఇంక దాని తర్వాత ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆగలేదు. టక అవకాశాలు ఇచ్చి, సర్జీ లవ్ యూ చాకోజీ, వాట్ అన్ అమేజింగ్ టైమ్ వీ హ్యాడ్ అండి, రియలీ లవ్ యూ. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఒక గొప్ప గొప్ప రచనలు రాసే వ్యక్తుల గురించి నాకు ఒక మాట అనిపించింది. చిన్న నోరు పెద్ద మాట అనుకోకండి, అనుకోండి, అది పెద్ద నోరే. ఏమంటారంటే, వాళ్ళ దగ్గరే ఉండేనా సిరా కాగితము, మా దగ్గర మిగిలిందేనా సిరా కాగితం అని. మీలాంటి గొప్ప రచనలు రాసే కెపాసిటీ వాళ్ళ దగ్గరే ఉంది సార్. పెన్ను, ఇంకు, పేపర్ అంతా మా దగ్గర మిగిలిపోయింది. మీరు రాసిన దాన్ని మేము కాపీ కొట్టుకొని చేయడం తప్ప ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ సార్. ఎన్నోసార్లు 7 PM తర్వాత ఆ కండిషన్లో మీకు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇలా కుమ్మేశారు, అలా కుమ్మేశారు అని చెప్పాను. మరొక్కసారి యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఐమ్ షూర్ ఇంతమంది ఇంత కష్టపడి అక్కడ చేసి ఇక్కడ చేసి అవన్నీ చేసి మొత్తానికి సినిమా పూర్తయింది. కోనా సర్జీ, శ్రీ విష్ణు నాయన, దీన్ని ఆ ప్రమోషన్ దాటి ఇంకో సూపర్ హిట్ చేసి ఇంకొక సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వీచ్ చేసి సినిమాకి అందరికి కోఆపరేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మై యువర్ గ్రేట్ యాంకర్. థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, విష్ గుడ్ లక్. చెప్పండి. మా యంగ్స్టర్ దర్శకుల గురించి ఇంతకు మాట చివరిలో చెప్దామని ఆయన్ని చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, సారీ అండి. దర్శకులు జానకిరామ్ గారు, ఆయన ఒక యంగ్స్టరు, ఎక్కడ టేకింగ్లో కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశారు సినిమాని. అండ్ దర్శకులు గారు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ తీసుకొచ్చి మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘుబాబు గారు, థ్యాంక్ యూ BVS రవి గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ భారత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఆయన పేరులో చోట ఉంటుంది కానీ బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాలు చేసి బిగ్గెస్ట్ బడా హిట్స్ కొడుతున్నారనమాట. ఆయన్ని చూస్తే కూడా, ఆయన హైట్ చూస్తే కూడా చోటాకే ప్రసాద్ గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఒరియా పిల్ల అంటూ అద్భుతమైన లిరిక్స్ని ఇచ్చిన భాస్కర్ భట్ల గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానిస్తున్నాము. భాస్కర్ భట్ల గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరే అండి మొదటిగా మాట్లాడాల్సింది. బాగున్నానండి. ఫస్ట్ సాంగ్ లాంచ్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇది మా ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ అండి. ఇది ఇంతకుముందు మనం ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ అవుట్ చేసాం. ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇవాళ. ఈ సాంగ్ లాంచ్లోనే చాలా ఫస్ట్లు ఉన్నాయండి. ఇవాళ సాంగ్ నీదే కాబట్టి డాలి, ఈ ఫెస్టివలే నీది. ఇది నాది ఇంతకుముందు 2-3 సార్లు కాంబినేషన్ పడాల్సి ఉంది, ఇలా సెట్ అయ్యింది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అలాగే మా జానకిరామ్ నాకు జిగిడి ఫ్రెండ్, నాకు ఎప్పటి నుంచో. మా వాడు కూడా ఫస్ట్ సినిమా. ఆల్ ది బెస్ట్ డార్లింగ్, షూ గుడ్ లక్. అండ్ కిట్టు గారు, మీకు ఫస్ట్ సినిమా. ఈ ఫస్ట్ సినిమాని మీరు మర్చిపోలేరు ఎప్పటికీ. మీరు ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. మీరు సినిమా వెనకాల ఎంత కష్టపడుతున్నారో, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో, ఎంత కమిటెడ్గా ఉంటున్నారో నాకు తెలుసు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా మీ లాంగ్ జర్నీకి వెరీ బెస్ట్ రిజల్ట్ ఇవ్వబోతుంది, ఇది నా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ కోనా సార్, మీరు నా మెంటర్, మీరు ఎప్పటికీ నా మెంటర్. థ్యాంక్స్ ఫర్ బీ విత్ మీ ఫర్ ది లాంగ్ జర్నీ అండి. విష్ణు గారు, మన సామాజిక వర్గం, మీతో ఫస్ట్ సినిమా నేను సామాజిక వర్గంలో చేశాను. హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాని మించి ఇంకో 10 రెట్లు పెద్దది అవ్వాలి. ఇది నా హార్ట్ఫుల్ విషయం అండి. 10 రెట్లు అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ 5-6 రెట్లన్నా అవుతుంది, అది నా నమ్మకం. యా అనయ్య, నువ్వు కనిపించిన ప్రతిసారి ఎందుకు ఫ్యామిలీ మెంబర్లా ఉంటుంది. అండ్ ఇది డిఫరెంట్గా పాటకి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఈ పాట గురించి మాత్రం చెప్తానండి. ఎక్స్ట్రాడనరీగా ఉందన్న విషయం ఆల్రెడీ బయటకు వచ్చేసింది కాబట్టి మీరు చెప్పేస్తారు. విజువల్గా ఇంకా చాలా బాగుండబోతుంది. అండ్ సినిమాలో ఈ సాంగ్ చాలా 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 పెద్ద పొజిషన్లో వచ్చే సాంగ్. అండ్ సరదా కోసం ఒకటి చెప్తానండి, ఈ సినిమాలో ఈ పాటల్లో వస్తున్న లిరిక్ ఒరియా పిల్ల అనే స్ట్రగుల్ వెనకాల మా విష్ణు గారు ఒరియా కూడా నేర్చుకున్నారు సినిమాలో. దాని మీద ఎంత ఫన్ జనరేట్ అవుతుందో మీరు చూస్తారు థియేటర్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి లీడ్ ఇచ్చారండి మీరు. ఏంటి మీరు హీరోగా ఏమైనా లాంచ్ అవుతున్నారా? రోజుకి మేక్ ఓవర్ లైక్ భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. శ్రీ విష్ణు గారితో ఎప్పుడో 10 ఏళ్ళ కిందట సినిమాకి రాసే అవకాశం వచ్చి కుదరలేదు. తర్వాత ఆయన నటుడిగా తర్వాత విశ్వరూపం చూశాను.
చాలా మంచి పీక్లో ఉన్నప్పుడు నాకు ఆయన దగ్గర నుంచి ఆ సినిమాకి వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంతా లిరిక్ లవర్ అనేది నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ సినిమా ఈ పాటలన్నీ అయ్యాక తర్వాత చేయబోయే సినిమాకి డైరెక్టర్కి భాస్కర్ భట్ల గారితో పాట రాయించాలండి, నాకు చాలా ఇష్టం ఆయన సాహిత్యం అని చెప్పి ఈ సినిమా పాటలు విని అని పిలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కోనా గారు ఆయన నిర్మించిన దాదాపు అంటే 100 సినిమాలు ఇస్తే 90 సినిమాల్లో పాటలు రాయించారు. థ్యాంక్ యూ కోనా గారు. అలాగే వెంకటకృష్ణ గారు ఫస్ట్ టైం తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే జానకిరామ్ ఆయన కూడా అరంగేట్రం ఫస్ట్ టైమే కాబట్టి ఆయన కూడా మంచి సక్సెస్ సాధించాలి సినిమా. అలాగే విజయ్ తోటి ఒక 20 ఏళ్ళ అనుబంధం, 20 ఏళ్ళ కిందట పరిచయం అయిన విజయ్ ఇంకా అప్పుడప్పుడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న టైము. సో అప్పటి నుంచి తను నేనంటే బాగా ఇష్టం, తన మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అది ప్రూవ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు. 1-2 చిన్న సినిమాలు రాసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో పనిచేసిన సినిమా విజయ్ తోటి ఇదే ఫస్ట్. సో ఇందులో మొత్తం పాటలు నేను రాశాను. ఈ పాట ఎలా ఉందో ఇదే రేంజ్కి తగ్గకుండా ఉంటాయి ఇందులో ప్రతి పాట. సో ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు కోనా గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాట నాకు చాలా మనసుకు దగ్గరగా ఉన్న పాట. సో ఇక మీద ఇప్పుడు అమ్మాయిలను పడేయడానికి ఈ పాటను బాగా యూజ్ చేస్తారు, బాగా రీల్స్లో వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. విజయ్ గారు రండి. ఏంటిది ఏదో డిస్కషన్ చేసి వస్తున్నారే అక్కడ, కమిటీ సమావేశం ఏదో జరుగుతుంది అక్కడ. మీరు వస్తుంటే మీరు ఇచ్చిన పాటలన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తున్నాయి నాకు, అఫ్కోర్స్ ఇంక్లూడ్ ఈ పాటతో సహా. థ్యాంక్ యూ. గో హెడ్ అండి. సార్ కోన సార్ నాకు బేబీ అవగానే పిలిచి, అప్పుడు ఇంకా నా దగ్గర నిజం చెప్పాలంటే అప్పుడు డబ్బులు కూడా లేవు సార్. మీరు నాకు అకౌంట్లో డబ్బులు వేసారు, అది ఇప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృష్ణ గారు అండ్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జానకిరామ్ బ్రదర్, ఇది ఫస్ట్ సినిమాలో లేదు, విజువల్ చూస్తుంటే ఒక 4-5 సినిమాలు చేసి తర్వాత 5th మూవీ ఏమో అన్నట్టుంది, చాలా బాగా చేశారు. అండ్ ఎడిటర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అండ్ ప్లస్ మన ముగ్గురం కూడా రామచంద్రపురంతో కనెక్షన్ ఉంది మన ముగ్గురికి. థ్యాంక్ యూ సార్. అండ్ భాస్కర్ భట్లన్న, ఇండస్ట్రీ నా పాటలు ఎవరికి నేను ఫస్ట్ వినిపించింది భాస్కర్ భట్ల అన్నకి సార్. ఆయన విని నన్ను చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర తిప్పారు, బాగా చేస్తున్నాడు వీడు సార్ చూడండి అని చెప్పి. ఆ కృతజ్ఞత ఇప్పుడు ఉంటుందండి నాకు. అండ్ శ్రీ విష్ణు సార్, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రై చేసిన హీరో మీరే సార్. బట్ ఇప్పుడు కుదిరింది నాకు మీతో చేయడం, చాలా హ్యాపీగా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సాంగ్ పాడిన సిద్ధి శ్రీరామ్ గారు అండ్ నా మ్యూజిషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంట్లో రిమైనింగ్ సాంగ్స్ కూడా ఇంతకన్నా బాగా నచ్చుతాయి మీ అందరికీ. 4 సాంగ్స్ కూడా చాలా మంచి హిట్ అవుతాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. కాకినాడలో 2 ఫేమస్, ఒకటి కాకినాడ కాజా, ఇంకోటి విజయ్ బుల్గాని గారి పాట. సో థ్యాంక్ యూ, 2 చాలా తీయగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐ రిక్వెస్ట్ షైన్ టామ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. దసరాలో చూసాము, దేవరాలో చూసాము, రాబిన్ హుడ్లో చూసాము, ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడడం జరిగింది. సో షైన్ టామ్ చాకో గారు, వెల్కమ్ అండి. ఫైన్. You just address the media. Whatever you want to talk, you can. Yeah. താങ്ക് യു. തെലുങ്കിലെ ഡയലോഗ് മാത്രമേ ഞാൻ പറയാറുള്ളൂ. ഐ ക്യാൻ ടെൽ. സ്വന്തമായി ഉണ്ടാക്കി തെലുങ്ക് സംസാരിക്കാൻ അറിയില്ല. ഫസ്റ്റ് മൂവി ദസറയായിരുന്നു.
പിന്നെ രംഗബലി, ദേവര, റോബിൻഹുഡ്. പിന്നെ കഴിഞ്ഞ ഫെബ്രുവരി, ലാസ്റ്റ് ഫെബ്രുവരി വി സ്റ്റാർട്ടഡ് ദ ഷൂട്ടിംഗ് ഓഫ് കല്യാൺ കോമ്രേഡ്. ദിസ് നൗ February finished and now it is June. 1.5 year. I don't know how these people is going with one movie 1.5 year. I did 15 movie or in between in Malayalam, Tamil, like still I thinking that's very less. But in between 1 month they will call for 2 days. So I want to match the continuity look in between from there. And the last, before this last schedule, it was a big gap because one movie I had big Tadi, Vilya Tadi, other Amalinde Padayirunnu. Here I am playing the military character, so that never matched. One schedule we did with Little Tadi. Every time I will tell, I Tadi illa. അപ്പോൾ അതൊക്കെ എല്ലാം കൺവിൻസ്ഡായി സാർ ഒരു കാര്യം പറയും. പക്ഷേ ലാസ്റ്റ് ഒരു ഗ്യാപ്പ് വന്നല്ലേ, അത് താടി കാരണമാണോ? ഞാൻ തമിഴാണോ പറയണേ തെലുങ്കാണാണോ പറയണേ എന്നറിയില്ല. പക്ഷെ పొదువే నేను తమిళ్ലാണ് ట్రాన్స్లేట్ అదే కదా, తమిళ్ తెరియుమా? హోల్ కాలేజ్ లాగే ఉంటుంది, కాలేజ్కి పెద్ద నేను చేస్తే. సో బెటర్. యా మలయాళం తెరియుమా? ఎనకు తెలియం సార్, ఉంగలకు తెలియదు, నేనేం చెప్తానో అది. సో బెటర్ యూ ఓన్లీ స్పీక్. నాకు కోన వెంకట గారికి మాత్రమే మలయాళం వచ్చామో ఇక్కడ అనిపిస్తుంది అక్కడ నుంచి, ఆయనకి రాదునే. ప్లీజ్ సార్ గో హెడ్. ఐమ్ సారీ టు ఇంటరప్ట్, ప్లీజ్. And after this much Telugu movie, first time I seeing my lead actor after the shot, I seeing his. Got the idea? ഷൂട്ട് കഴിഞ്ഞതിനപ്പുറം ഒരു ലീഡ് ആക്ടറിനെ കണ്ടത് പുള്ളിനെയാണ്. ഷോർട്ട് കട്ട് കഴിഞ്ഞ ഓൾ ഡിസപ്പിയർ. ബട്ട് ആഫ്റ്റർ ദാറ്റ് ഐ സീ ഹീസ് ആൻഡ് ഐ സെഡ് ആൻഡ് ഹി ഓൾസോ സെഡ് യു ക്യാൻ ടെൽ ദാറ്റ് മൈ നെയിം. യു റിമെമ്പർ ദാറ്റ് ഡേ ഇൻ മണിപ്പാൽ വി സിറ്റ് ആൻഡ് ഐ കെയിം ഫ്രം ദ പൂൾ ആൻഡ് വി ഡ്രിങ്ക് and eat and went to the sea and came back and I slept. I don't know. I didn't sleep. You slept. Okay. That is our first experience after the shoot. Thank you, Sri Vishnu, Venkit sir, Janaki Ram. Janaki Ram ഇടയ്ക്കിടയ്ക്ക് മലയ്ക്ക് പോകുന്ന വേഷത്തിൽ വരും അല്ലേ? അപ്പം ഞാൻ വന്ന് കുറച്ച് കുളിസിത കുറച്ച് നോട്ടി വാർത്തകളൊക്കെ പറയുമ്പോൾ പുള്ളി പറയും നോ 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 ഹീ പുട്ടിങ് വാട്ട് വാസ് ദാറ്റ് യു കം വിത്ത് ശബരിമല ഡ്രസ് ശിവമാല ഓക്കെ ഓക്കെ some schedule he will come with color dress, some schedule now is back in color dress, everything finished and the last schedule is going on and the cameraman I'm working with the second movie Robin Hood. I worked with him and with Mahima I worked Mahima vannatilla. So first time Karthik Monik said about Sir. He's a good writer, made a lot of movies, like good movies. And I choose movies like here, a familiar name or familiar actor. In this I didn't found anything, but now in this moment, it's more than that. It's a very good quality and a new movie. Other old movies came well, technically well, big movies, but this is a new movie. Every time I work in movies, I work as an assistant director. We every time tell, don't make big movies, we want a new movie, new story, new movie.
So you people achieved that, and in the song, still I watched it, but in big screen it's more good. And thank you. Shine Tomji, thank you so much. I'll take, sir. Give little time to me. Thank you so much. Thank you. You're a fantastic actor. సో ఆయన యాక్టింగ్తో ఆల్వేస్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెడతారు. ఇవాళ కూడా ఎడ్జ్ ఆఫ్ ద స్టేజ్ ఉండి ఆయన మొత్తం స్పీచ్ ఇచ్చారు. నేను లోపల నుంచి ఎక్కడ ఆయన ఇంకొక స్టెప్ వేస్తారా అనుకున్నాను. బట్ సార్, ఎవ్రీ ఫిలిం యూ డన్ అ ఫెంటాస్టిక్. Every movie you watched? Yes, sir. Mostly I watched. I don't know. Okay. Thank you so much. I have watched Dasara. I watched Devara. I watched Robin Hood. Yes. I'm going to watch Comrade Kalyan. Okay. Yeah. Thank you so much, sir. Daku Maharaj? Yeah, I've watched it. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టే బ్యాక్ సార్. ఇప్పుడు అందరినీ మనం వేదిక మీద సార్ సంథింగ్ ఆటో సబ్ టైటిల్స్ వస్తాయి కదా యూట్యూబ్లో, దాని తర్వాత ఆయన ఏమన్నారో వింటాను నేను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి సార్, ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ రఘుబాబు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాను. అండ్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే విజయపుల్ గాని గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సో స్కందవాహన మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న వెంకటకృష్ణ గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్, సో కామ్రేడ్ కళ్యాణ్ని దర్శకత్వం వహించి మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ జానకి రామ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ రైటర్గా, అమేజింగ్ పర్సన్గా, మంచి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్గా, సో ఎప్పుడు ఒక మంచి సినిమాకి ముందు వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్న కోన వెంకట్ గారిని అండ్ కామ్రేడ్ కళ్యాణ్గా మనందరినీ పలకరిస్తున్న శ్రీ విష్ణు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. One photo out for media. ఆర్ట్ డైరెక్టర్ నాని శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి.
ఛానల్స్ వెయిట్ చేయాలా? ఓకే, ఛానల్స్ కోసం మళ్ళీ యథావిధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఛానల్స్ అయిపోయిందా? ఓకే. సో ముందుగా మనం ప్రొడ్యూసర్ వెంకటకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న వెనకాల ఉన్న నా తమ్ముళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. నా ఫస్ట్ సినిమా ఇది. కోన గారు మానిటర్ చేస్తా, నన్ను భుజం మీద చేస్తా నడిపిస్తున్న సినిమా ఇది. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ఈ పార్ట్ నచ్చింది అనుకుంటా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ టు really discuss about what happened, what we have done and everything. And దీనికి మరి ముఖ్యంగా నేను కోన గారు నన్ను తీసుకురాపోతే ఈ సినిమా నేను మేబీ చేసి ఉండేవాడిని కాకపోవచ్చు. దెన్ విష్ణు గారు నా బ్రదర్ లాగా ఈ వాజ్ వెనకాల ముందు పక్కన ఎక్కడో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆన్ ఫ్లోర్ డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు సాయి శ్రీరామ్ గారు అయితే ఈజ్ అగైన్ వన్ మోర్ వెల్ విషర్ ఫర్ మీ. వీళ్ళందరూ టెక్నీషియన్స్ సైడ్ పక్కన పెడితే నాకు క్యారెక్టర్స్ చేసిన రఘుబాబు గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, మచ్చరావు గారిని అయితే నేను ప్లీజ్ సార్ ఒక 5 నిమిషాలు ఉంటుంది రండి అని ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. యూ విల్ సీ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి ఇందులో, ఆల్మోస్ట్ ఒక 19-20 పీపుల్. సో యూ గోన్ హ్యావ్ ఎ ఫన్ రైడ్. ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త డ్రైవ్, ఒక లవ్ స్టోరీ కమ్ మ్యూజికల్. ఇట్ ఈస్ గోన్ బి మ్యూజికల్ ఆల్మా. ఈ సాంగ్ మీకు చాలామంది నచ్చుండొచ్చు, చాలా బాగుంది అనిపిస్తుంది. దీని తర్వాత వచ్చేది, దాని తర్వాత కూడా 4 పాటలు 4 జెమ్స్ ఇవ్వబోతున్నాను ఫర్ షూర్. ఐ ప్రామిస్. ఇట్ ఈస్ యాటిట్యూడ్తోనో ఈగోతోనో చెప్పట్లేదండి. పక్కాగా విజయ్ గారి మార్క్, విష్ణు గారికి 4 సాంగ్స్ అంటే 4 సాంగ్స్ ఫర్ షూర్ గ్యారంటీ హిట్ అవుతాయి. లేకపోతే నన్ను అమ్మన బూతులు తిట్టుకోండి ఫర్ షూర్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటకృష్ణ గారు. స్కందవాహన బ్యానర్ ద్వారా మీరు మరిన్ని సినిమాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది స్టార్ట్ కామ్రేడ్ కళ్యాణ్తో అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ జానకిరామ్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ సారీ, మీరు జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను, కానీ ఇక్కడ మాత్రం కొంచెం వెనక్కి రండి. అంతే అండి, చాలు. అంతే అండి. అందరికీ నమస్కారం. దగ్గర నుంచి అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సాంగ్ ఒరియా పిల్ల అనే సాంగ్ ఒరిస్సాలో షూట్ చేసాం. ఈ సినిమాలో ఉన్న 4 సాంగ్స్ డిఫరెంట్ కంపోజిషన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మా ఫ్రెండ్ విజయబుల్ కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చాలా ఈజీగా మనం హమ్ చేసుకునే విధంగా లిరిక్స్ ఇచ్చిన మా భాస్కర్ భట్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్యూట్ కంపోజింగ్ చేసిన మన రఘు మాస్టర్కి థ్యాంక్స్ అండి.
అలాగే మా క్రూ అంతా చాలా కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేశాం. ఈ జర్నీలో మమ్మల్ని మా వెనుకుండి సపోర్ట్ చేసిన మా కోన సార్, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు సార్. సార్ మీ గురించి చాలా చెప్పాలి. నేను చేసిన ఎర్రర్స్ అన్నీ వేరే ఎక్కడైనా అయితే ఇంకా పాస్పోర్ట్ లేకుండా పక్క దేశానికి పంపించేస్తారు. సార్ నన్ను చాలా బేర్ చేశారు, ఇప్పటికీ బేర్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సార్, డెఫినెట్లీ అది తొందరలోనే రివీల్ చేస్తాను అది ఏంటన్నది. సార్ రవి సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మా కిట్టు సార్ గురించి చాలా చెప్పాలి, ఇప్పుడు ఈ టైం సరిపోదు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈవెంట్ చోట అంత టెక్నీషియన్స్ గురించి మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటామండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్. ముందు రవి, అందరు ఇక్కడికి వచ్చిన అందరు, రఘు, నేను పొద్దునే ఇవాళే చెప్పడం జరిగిందంటే మేము కంటిన్యూస్గా లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాము. ఇది ఆగస్టులో సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ తోటి నేను పిలవంగానే వచ్చిన అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నేను సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. అంటే ఒక తృప్తి. సాంగ్ చూస్తున్నంతసేపు మనమే తీసామా అని. పైన కోనా వెంకట్ ప్రజెంట్స్ తీసేసి కోనా వెంకట్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని వేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్ నుంచి శేఖర్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని వేయండి, బికాజ్ ఐ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఏంటంటే విజయ్ మేము ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ కూడా ఇదే. దీంట్లో ఒరియా పిల్ల అన్న పదంతో మనం ఈ పాట చేద్దాం అని చెప్పింది నేనే. నేను ఈ మధ్యన ఏఐ వచ్చిన తర్వాత నాకు ఏఐని పరిచయం చేశాడు రవి. తర్వాత ఏఐలో నేనే రోజుకు 10 ట్యూన్లు చేసి ఇటు పంపిస్తుండేవాడిని విజయ్కి. అవన్నీ భరిస్తూ అవన్నీ సహిస్తూ అల్టిమేట్గా ఆడన్నిటిలోంచి ఆ గార్బేజ్లోంచి పక్కన పెట్టి తను ఒక అద్భుతమైన ట్యూన్ చేశాడు. బట్ ఒరియా పిల్ల మాత్రం అలాగే ఉంది. దేనికంటే నేను నమ్మేది ఏంటంటే భాస్కర్ భట్ల ఇందులో ఒక మంచి పదం రాశాడు, అదృష్టం ఏంటో చెంచాడు ఉండాలండి దేనికన్నా. సో దీంట్లో చెంచాడు కాదు, బకెట్లుగా ఉంది అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే ఎందుకంటే ఇందులో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్. మన లిస్ట్ చెబితే దానికి ఒక ఈవెంట్ వేసుకోవాలి వాళ్ళని పరిచయం చేయడానికి. అంతమంది రాధిక్ గారి దగ్గర నుంచి ఎంతోమంది. మాకు సత్య అయితే అసలు త్రూఅవుట్ ఆల్మోస్ట్ 25-30 డేస్ చేశాడు ఇప్పుడు సత్య. ఎంతోమంది యాక్టర్స్. సో ఇంతమంది యాక్టర్స్ని మేము ఇందాట మా చాకో చెప్పినట్టు 1.5 year ఇది జర్నీ. సో ఈ జర్నీకి ఫస్ట్ బిగినింగ్ టేక్ ఆఫ్కి కారణం నెంబర్ 1 మా జానకిరామ్. తను ఒక ఐడియా తీసుకొచ్చి, సార్ ఐడియా నేను విన్న వెంటనే సో థ్రిల్డ్, ఇది మనం డెవలప్ చేయాలి 100% అని భాను నందు, సో వాళ్ళని తీసుకొచ్చి ఇలాగా ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఎలా కడతాం అలాగా ఇటుక బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ మంచి టెక్నీషియన్స్ని మంచి అందరినీ పోగు చేసుకుంటూ ఇది February 2025లో స్టార్ట్ చేసాం. అండ్ నేను నమ్మేది ఏంటంటే ప్రతి జనరేషన్కి అంటే ఎవ్రీ 10-15 yearsకి ఒక ఆల్రౌండర్ పుడుతుంటాడు. ఈ జనరేషన్కి ఆల్రౌండర్ శ్రీ విష్ణు 100%. అంటే నా ఉద్దేశంలో ఆల్రౌండర్ ఏంటంటే అన్ని వర్గాల ప్రేక్షకులు, ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడడానికి ఇష్టపడే ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ యాక్టర్. ఓకే, సో నేను అందుకే మా కృష్ణ తనుండి సార్ మన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నేను చెప్పా, ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా మేము దాని చీఫ్ గెస్ట్గా శ్రీ విష్ణు పిలుస్తుంటాం. శ్రీ విష్ణు ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎందుకే బాబు, తను ఏం మాట్లాడతాడు, తను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది, తనే చీఫ్ గెస్ట్. సో మేము ఒక చీఫ్ గెస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. సో అదో ఒకటి మాకు కలిసి వచ్చింది. మనకు ఎవ్వరు అక్కర్లేదు, మన సినిమా మన కంటెంటు అన్నిటిని మించి మన హీరో
జనాల్లో తీసుకెళ్తాడు ఈ సినిమాని. మనం చూపించే కంటెంట్ ఆడియన్స్ సో క్లవర్. ఇవాళ నేను ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు చాలామంది చూశాను. చివరికి వచ్చేటప్పటికి అందరి కళల్లో నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే సాటిస్ఫాక్షన్. ఒక మంచి ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ప్రతిదీ వాళ్ళకి డైరెక్ట్గా చేరిందని నేను నమ్ముతున్నాను. ఈవెన్ రైట్ నౌ ఈ లైవ్ చూస్తున్న ఎంతోమంది ఫ్యామిలీస్కి అక్రాస్ ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు. నన్ను అడిగారు లింక్. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో విష్ణుకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. సో తన కామెడీ ఇష్టపడతారు, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ని చాలామంది ఇష్టపడతారు. బికాజ్ ఇలా ఈ సింపుల్, ఈజ్ హంబుల్. ఓకే, సో అటువంటి యాక్టర్స్ మన ఇండస్ట్రీ చాలా అవసరం. ఇవాళ చాలామంది చెప్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ హీరోలతో అప్సెట్, ఎందుకంటే ఏంటన్నా 2-3 ఇయర్స్కో సినిమా అని. అటువంటిది ఇండస్ట్రీని అట్లీస్ట్ ఇయర్కి ఒక 3 ఫిల్మ్స్ అనే మినిమం టార్గెట్ పెట్టుకుని ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ సర్వైవల్కి, ఎంతమంది టెక్నీషియన్స్కి, వర్కర్స్కి వాళ్ళకి జాబ్ ఇస్తూ సర్వైవల్ కారణం అవుతుంది ఓన్లీ శ్రీ విష్ణునే. అలాగే ఒకప్పుడు ఆ ముందు జనరేషన్లో మా రవితేజ్ ఉండేవాడు. సో తను కంటిన్యూస్గా ఒక స్టోరీ విన్నాడా జడ్జ్మెంట్ తీసుకోవడం, వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం, అది రిలీజ్ అయ్యే లోపల ఇంకో 2 ఫిలిమ్స్ రెడీగా ఉండేవి. అలాగా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్కి ఈ తెలుగు ఇండస్ట్రీకి 100% శ్రీ విష్ణు అన్నవాడు ఒక వరం. 100% ప్రొడ్యూసర్. అండ్ అలాగే తను చాలామంది న్యూ టాలెంట్ని, న్యూ డైరెక్టర్స్ని తను ఎంకరేజ్ చేయడంలో, తను వాళ్ళ టాలెంట్ని గుర్తించడంలో, సో తను హీస్ టాలెంటెడ్ అని చెప్పాలి. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ అన్న సినిమా ఇట్స్ గోడ్ హిలేరియస్ ఎంటర్టైనర్. మేము ఫస్ట్ నేను అప్పుడే అన్నాను, ఒక కాన్సెప్ట్ సినిమాలోకి వెళ్తుంది ఏంటిది, కామ్రేడ్ కళ్యాణ్ అనే ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్, ఏదో సీరియస్ అనుకుంటారేమో, కాదు, ఇది 100% తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా, ఒక సామాజిక వర్గంని మించి ఇది 100% ఎంటర్టైనర్గా నిలవబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మేము ఫస్ట్ టైము, నేను ఎంతోమంది డైరెక్టర్స్ తోటి ఫస్ట్ టైం నేను నా బ్యానర్లో నా చేతి మీదుగా లాంచ్ అయ్యారు. వాళ్ళలో మా గీతాంజలి రాజ్ కిరణ్ అయితే ఏంటి, కానీ శివ నిర్మాణ అయితే ఏంటి, చాలామంది, మా బాబీ అయితే ఏంటి, గోపీచంద్ మల్లిని అయితే ఏంటి, ఎంతోమంది, మొన్న వచ్చిన సతీష్ జవ్వాజీ, అలాగే హరీష్ శంకర్, అలాగే ఇప్పుడు జానకిరామ్. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి దర్శకుడు వస్తే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతాయి, వర్కర్స్కి, టెక్నీషియన్స్కి, మంచి యాక్టర్స్కి, వాళ్ళకి ఇది ఒక స్కోప్. సో నేను ఐ ఫీల్ ఐ ఓన్లీ అండ్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఆ దేవుడు నన్ను దీనికి ఎంచుకున్నాడు, నువ్వు దీనికి పనికి వస్తావురా అని. సో నేను రాయడంతో పాటు ఇటువంటి వాళ్ళని పరిచయం చేస్తూ, సో నా జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఈ కామ్రేడ్ కళ్యాణ్ 100% 100% సక్సెస్ సాధిస్తుంది. దానికి మీరందరూ మీరు తప్పకుండా దీన్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన మెయిన్ కామ్రేడ్ కళ్యాణ్ గారికి, శ్రీ విష్ణు గారికి ఇచ్చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే కామ్రేడ్ కళ్యాణ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన మా యాక్టర్స్ అందరూ, సీనియర్ యాక్టర్స్, రఘుబాబు గారు, చోటా గారు, డైరెక్టర్ అండ్ రవి గారు, కిట్టు గారు అండ్ కోన గారు, విజయ్ గారు, భాస్కర్ పట్ల గారు, శ్రీకాంత్ గారు అండ్ చాకు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈ టీంతో వర్క్ చేయటం. ఒక డిఫరెంట్ పాయింట్ పీరియడ్ సినిమా ఇది. 94-95కి ఆ టైంలో జరిగిన చాలా జరిగిన ఇన్సిడెంట్సే, దాన్ని ఒక క్యారెక్టర్కి చిన్న ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో కోన గారు నా దగ్గరికి రావటం, దానికి మన భానునందు మాటలు రాయటం, అలా స్లోగా మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే, ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా. ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి
చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మాజీ గారు అందరం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇవి మీకు ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ పట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయటం. అండ్ శ్రీకాంత్ గారితో 10 సినిమాలు అయిపోయినాయి. వెరీ హ్యాపీ అండి మీతో కూడా. నేను చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్లే. సో వెరీ హ్యాపీ. చాకో ఆయన మళ్ళీ దొరకడేమో మాకు ఈవెంట్స్లో, అందుకనే ఇప్పుడే కొంచెం ఆయన గురించి చెప్పి మిగతా టెక్నీషియన్స్ గురించి, యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన వల్ల మాకు చాలా ప్లస్ అయింది. అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సో షార్ట్ కట్ అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేవారు. అందులో ఈ దట్టమైన అడవులు. సో ఆయన్ని వెతకడానికి ఆయన్నే చూస్తూ ఉండమని ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టాం. ఆయన ఎక్కడికెక్కడికో కిలోమీటర్లు 2-3 కిలోమీటర్లు పరిగెట్టుకు వెళ్ళటం, ఆయన పట్టుకోవడానికి మనవాళ్ళు వెళ్ళటం, అదే టైంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించాయి. సో చాలా థ్యాంక్స్ చాకో గారు. ఆయన వల్ల నిజంగానే చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. యాక్చువల్లీ షూట్లోనే ఉన్నాం, ఇప్పుడు నైట్ షూట్స్ అవుతున్నాయి. రాత్రి కూడా చాలా మంచి లొకేషన్ చూసాం. వెరీ ఎనర్జెటిక్. ఆయనది ఒక డిఫరెంట్ ఇది ఉండబోతుంది దీంట్లో, మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. అట్లాగే మిగతా యాక్టర్స్ అందరి గురించి, టెక్నీషియన్స్ గురించి నేను అన్నట్టు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా జానకిరామ్ డైరెక్టర్, ఆయన పేరు జానకిరామ్. జానీ, రమేష్, చిరు. ఇంకా ఫస్ట్ సినిమా తీయకుండా నేను పేర్లు ఉన్నాయి వీడికి, మరి తీసిన తర్వాత ఎన్ని పేర్లు వస్తాయో చూద్దాం. అంతే. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. ఎస్, మళ్ళీ కలుస్తూనే ఉందాం. శ్రీ విష్ణు గారు, మీరు ఒరియా నేర్చుకున్నారు ఈ సినిమా కోసం అని విన్నాం. ఏది బాగున్నారా, తిన్నారా, ప్రేమిస్తున్నాం, ఇలాంటివి ఏమైనా అనాలంటే ఏమనాలి ఒరియాలో? బేసిక్గా ఒకటి చెప్పండి. దీంట్లో ఇంకొక కొత్త లాంగ్వేజ్, అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. 90s కాబట్టి దీంట్లో అప్పుడు స్టఫే వాడాం. సో అది కమ్యూనికేట్ చేయడానికి ఫన్నీ వేలోనే అందరూ ఎంజాయ్ చేసేలాగే ప్లాన్ చేసాం. చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. టీజర్స్ లాట్లో చూస్తారు. ఓకే. ఒరియా లాంగ్వేజ్ మాత్రం టికెట్ డబ్బులు పెట్టుకుంటేనే బయటకు వస్తుంది అంటున్నారు మీరు. ప్రస్తుతానికి తెలుగే ఇచ్చారు మీరు, అంతే కదా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు వేదిక మీద కలుసుకున్నా, స్క్రీన్ మీద కలుసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలానే కామ్రేడ్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత వచ్చే సినిమాలో అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటి వరకు మేము పాటను ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ. అండ్ ఎస్, మీరు కూడా పాటను ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చిన పాటను మేము కూడా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ టైమ్. అండ్ అందరు యాక్టర్స్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్పేస్తూ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద సాంగ్ ఒరియా పిల్ల. వలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే, నువ్వు చంపేస్తావా ప్రజల్నే.